Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 14th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి విదేశీ పర్యటన. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ ఫారిన్ టూర్. మోడీ గారు 2 దేశాలకు పర్యటనకు వెళ్ళారు. ఫ్రాన్స్, స్లోవేకియాలో ప్రధాని మోదీ 6 రోజుల పర్యటన. 6 days పాటు యూరప్ కంట్రీస్ అయిన ఫ్రాన్స్, స్లోవేకియాలో పర్యటనకు వెళ్ళారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా మోడీ గారు వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కుదిరే ముఖ్యమైన ఒప్పందాలు, ఎందుకు వెళ్తున్నారో అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి. మోడీ గారు ఎస్టర్డే నైట్ న్యూఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్ళారు. మరి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఫ్రాన్స్లో జరగబోతా ఉన్న G7 సమ్మిట్లో పాల్గొనడానికి ఈయన వెళ్ళారు. ఫ్రాన్స్లో జరగబోతా ఉన్న G7 సదస్సులో పాల్గొనడానికి వెళ్తా ఉన్నారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ ఫ్రాన్స్, స్లోవేకియా, యూరప్ కంట్రీస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్, స్లోవేకియా క్యాపిటల్ వచ్చేసి బ్రటిస్లవా అనేది క్యాపిటల్. మరి ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది. స్లోవేకియా కంట్రీకి వెళ్తా ఉన్న మొట్టమొదటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. స్లోవేకియా కంట్రీకి 1993లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం స్లోవేకియా కంట్రీకి వెళ్తున్న ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ G7 సమ్మిట్ ఎక్కడ జరగబోతా ఉంది, ఫస్ట్ G7 సదస్సు అంటే ఏంటో ఒకసారి తెలుసుకోవాలండి. చాలాసార్లు ఇలాంటివి మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా తెలుసుకునే ఉన్నాం. ఇక్కడ G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఉంటాయి. ఇందులో ఇవి డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాల కూటమి. మరి ఇప్పుడు సదస్సు ఎక్కడ జరగబోతా ఉంది అంటే ఫ్రాన్స్లోని ఎవియన్ అనే ఒక సిటీలో. ఎప్పుడైనా ఒక సమ్మిట్ వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఆ సమ్మిట్ ఆ గ్రూప్ న్యూస్లో ఉన్నప్పుడు అది ఎప్పుడు ఏర్పాటైంది, మరి దానికి ఏమైనా హెడ్ క్వార్టర్స్ ఉందా, దాంట్లో మెంబర్ కంట్రీస్ ఏవి, ఇది ఎన్నవ సదస్సు, అటువంటివి తెలుసుకోవాలి. ఇప్పుడు జరుగుతూ ఉన్నది 2026లో జరుగుతూ ఉన్న G7 సమ్మిట్ 52nd సమ్మిట్, 52వ సదస్సు. మరి G7 ఎప్పుడు ఏర్పాటైందంటే 1975లో ఏర్పాటైంది. 1973లో చమురు సంక్షోభం తర్వాత, 1973 ఆయిల్ క్రైసిస్ తర్వాత ఈ యొక్క ప్రపంచాన్ని మనం ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఈ G7 కూటమి అనేది ఏర్పాటైంది. ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ తెలుసుకోవాల్సింది, ఈ సదస్సు ఇలాంటివి జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించి థీమ్ ఏంటి. మరి ఇండియా అనేది మెంబర్ అంటే G7లో ఇండియా మెంబర్ కాదు. మరి ఎందుకు ఇండియా వెళ్తా ఉందంటే, ఒక పార్ట్నర్ కంట్రీగా, ఒక భాగస్వామ్య దేశంగా వెళ్తా ఉన్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఆహ్వానం పలకడంతో, ఇన్విటేషన్ ఇవ్వడంతో మోడీ గారు వెళ్ళడం జరిగింది. సో మరి ఇక్కడ ఆ సమ్మిట్ ఎప్పుడు జరగబోతా ఉంది అవన్నీ కూడా మనం తెలుసుకోవాలండి ఒకసారి. ఈ సమ్మిట్ రేపు ప్రారంభం కాబోతుంది. 15th నుంచి 17th జూన్ వరకు ఫ్రాన్స్లోని ఎవియన్ లెస్ బెయిన్స్ అనే ఒక సిటీలో జరుగుతుంది. సింపుల్గా ఎవియన్ అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. మరి థీమ్ ఏంటి? ఈ 52వ G7 సమ్మిట్ థీమ్ వచ్చేసి రెడ్యూసింగ్ గ్లోబల్ ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఏంటి? ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతల్ని తగ్గించాలి అన్నదే ముఖ్యమైన థీమ్. మరి ఇక్కడ ఈ యొక్క G7లో ఏ కంట్రీస్ ఉంటాయో తెలుసుకోవాలి. ఫస్ట్ కెనడా, G7 దేశాలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ అమెరికా, USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ యూరోపియన్ యూనియన్ అనేది కూడా ఈ సదస్సులో పాల్గొంటుంది. యూరోపియన్ యూనియన్ ఏం మెంబర్ కాదు, బట్ పాల్గొంటుంది. ఏ విధంగా అయితే ఇండియా పాల్గొంటుందో. మరి ఈ G7 సమ్మిట్లో పాల్గొనడం భారతదేశానికి ఇది 13వసారి. ఈవెందో మనం మెంబర్ కాకపోయినప్పటికీ కూడా మనం 13వసారి పాల్గొంటా ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వరుసగా 7వసారి పాల్గొంటా ఉన్నారు. బట్ ఎనీవే, సింపుల్గా ఇండియా పార్ట్నర్ కంట్రీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో థీమ్ మనకి ఎనఫ్ అండి. బట్ ఈ సమ్మిట్ ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి కదా, అవుట్కమ్స్, ముఖ్యమైన ఫలితాలు, ఆ ఫలితాలు వచ్చిన తర్వాత మనము తప్పకుండా తెలుసుకుందామండి. మరి ఇక G7 విషయానికి వస్తే, ఇందాక చెప్పినట్టు 1975లో ఏర్పాటైంది. ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూపు. అయితే 1997లో రష్యా కూడా జాయిన్ అయింది. కానీ 2014లో రష్యా ఉక్రెయిన్ పైన అటాక్ చేసి ఆ ఉక్రెయిన్లోని క్రిమియా భూభాగాన్ని ఆక్రమించడంతో రష్యాని సస్పెండ్ చేశారు G7 నుంచి. సో ఇప్పుడు 2014లో G7గానే అది రూపాంతరం చెందిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్, అగైన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఇంటర్నేషనల్ పర్యటనకు సంబంధించి ఫ్రాన్స్, స్లోవేకియా కంట్రీకి సంబంధించి ఇవాళ
మోడీ గారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ 2026 భారత్ ఇన్నోవేట్స్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. భారత్ ఇన్నోవేట్స్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారండి. మరి ఈ ప్లాట్ఫామ్ అనేది ఇది ఒక సదస్సు లాంటిది. దీని ముఖ్య ఉద్దేశము ఇండియా ఫ్రాన్స్ మధ్య డీప్ టెక్ రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం, డీప్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీల మధ్య కోఆపరేషను డెవలప్మెంట్ కోసం ఏర్పాటైన ఒక ప్లాట్ఫామ్ అండి. ఇది ఒక సదస్సు లాంటిది. ఇది కూడా జూన్ 14 నుంచి జూన్ 16 వరకు జరుగుతుంది. బట్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సమ్మిట్, ఈ భారత్ ఇన్నోవేట్స్ ప్లాట్ఫామ్ జూన్ 16తో ముగుస్తుంది కదా, అప్పుడు దీనికి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ అవుట్కమ్స్, ఫలితాలు ఏమైనా వస్తే నేను చెప్తానండి. ప్రస్తుతానికైతే ఇంకా ఇది లాంచ్ చేసినట్టుగానే న్యూస్లో ఉంది మనకి. సో ఎక్కడ అంటే ఇది ఫ్రాన్స్లోని నైస్ సిటీలో ఇది జరుగుతుంది. మరి ఇక్కడ మెయిన్గా ఇండియా ఫ్రాన్స్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి 2026 ఇయర్ని ఏమని ప్రకటించారంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్, 2026 సంవత్సరాన్ని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణలు లేదా నూతనాత్మకత ఆవిష్కరణల సంవత్సరంగా ప్రకటించారు. ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్. ఇక డీప్ టెక్ కంపెనీలు అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత నుంచి, అది ఏర్పాటైనప్పటి నుంచి 20 ఇయర్స్ లోపు, అప్ టు 20 ఇయర్స్, 20 ఏండ్ల లోపు లేదా 20 ఏండ్ల లోపు ఉండి సంవత్సరానికి యాన్యువల్ టర్నోవర్ 300 crore, ఇయర్కి 300 కోట్ల వార్షిక ఆదాయం ఉంటే ఆ కంపెనీని డీప్ టెక్ కంపెనీస్ అంటారు. డీప్ టెక్నాలజీ కంపెనీలు అంటే ఏంటివి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్సు, ఇటువంటి సెక్టార్లలో వర్క్ చేసే కంపెనీసే డీప్ టెక్ కంపెనీస్. మరి డీప్ టెక్ కంపెనీకి డెఫినేషన్ ఎవరు ఇచ్చారండి? ఈ డెఫినేషన్, ఈ నిర్వచనము అంటే ఏ కంపెనీని డీప్ టెక్గా పిలుస్తారంటే 20 ఏండ్ల లోపు ఉండాలి, అది ఏర్పాటైనప్పటి నుంచి సంవత్సరానికి 300 కోట్ల ఆదాయం ఉండాలి. మరి డెఫినేషన్ ఎవరు ఇస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండే, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద ఉండే DPIIT విభాగము ఈ డెఫినేషన్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్కి సంబంధించిన ముఖ్యమైన టాపిక్ అండి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ కార్మిక సంస్థకు సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్. గిగ్ వర్క్ కోసం తొలి అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదించిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. గిగ్ వర్క్ కోసం తొలి అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదించిన అంతర్జాతీయ కార్మిక సంస్థ. మరి ఎక్కడ ఆమోదించారు అంటే మనకి ఫస్ట్ గిగ్ వర్క్ అంటే ఏంటి? గిగ్ వర్కర్స్ అంటే ప్లాట్ఫామ్ వర్కర్స్ అని పిలుస్తారు వీళ్ళని. ఉదాహరణకు మనకి జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, అలానే ర్యాపిడో, ఓలా, ఉబేరు, వీళ్ళంతా కూడా ప్లాట్ఫామ్ వర్కర్స్. అంటే ఒక టెంపరీగా వాళ్ళ జీవన బతుకు తెరువు కోసము వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో మరి అటువంటి గిగ్ వర్కర్స్ కోసము ఫస్ట్ టైం తొలిసారిగా ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తీసుకొని వచ్చింది. దీన్ని రాటిఫై చేసింది, ఆమోదించింది. మరి ఆ కన్వెన్షన్ ఏంటి అంటే ILO కన్వెన్షన్ నెంబర్ 193. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ILO కన్వెన్షన్ నెంబర్ 193. మరి ఎక్కడ ఈ కన్వెన్షన్ని తీసుకొని వచ్చారంటే జూన్ 1 నుంచి జూన్ 12 వరకు ILO హెడ్ క్వార్టర్స్ అయిన జెనీవా, స్విట్జర్లాండ్లో 114వ ILO కాన్ఫరెన్స్ జరిగింది. 114th ILO కాన్ఫరెన్స్ జరిగింది. ఇండియా కూడా ఇందులో పాల్గొనింది. అక్కడ ఈ కన్వెన్షన్ నంబర్ 193ని అడాప్ట్ తీసుకొని వచ్చారు. మరి ఏం చెప్తుంది 193 కన్వెన్షన్ నెంబరు? ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ప్లాట్ఫామ్ ఎకానమీలో పనిచేసే ఈ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి డీసెంట్ వర్క్ని కల్పించాలి. అంటే వాళ్ళకి కొన్నిసార్లు చాలా హార్ష్ పరిస్థితుల్లో కూడా పనిచేస్తూ ఉంటారు. ఎండకి, వానకి ఇష్టానుసారం వాళ్ళని తిడుతూ ఉంటారు. రొంత డెలివరీ లేట్ అయిందనుకో కూడా వాళ్ళపైన కొద్దిగా ఆగ్రహం చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి డీసెంట్ వర్క్ ఉండాలి, వాళ్ళకి డీసెన్సీగా వాళ్ళని మనము చూడాలి అన్న ఉద్దేశంతో ILO కన్వెన్షన్ నెంబర్ 193ని తీసుకొని వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇట్ కన్సర్నింగ్ డీసెంట్ వర్క్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఎకానమీ, రైట్. మరి ఇక్కడ మనం ఇటీవలే డిస్కస్ చేసుకున్నాం, వరల్డ్ డే అగెనెస్ట్ చైల్డ్ లేబర్, అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఎవ్రీ ఇయర్ జూన్ 12న సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి. అప్పుడు ILO కన్వెన్షన్ నెంబర్ 138, ILO కన్వెన్షన్ నెంబర్ 182 గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అవి ఒకసారి కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ILO కన్వెన్షన్ నెంబర్ 138 ఏంటి, 182 ఏంటి. ఇక మరి ILO విషయానికి వస్తే
దానికంటే ముందు అసలు గిగ్ వర్కర్స్ ఇండియాలో ఎంతమంది ఉన్నారు, ఎంతకు పెరగొచ్చు, వీళ్ళకి ఏమైనా సామాజిక భద్రత ఉందా? వీళ్ళకి జనరల్గా సామాజిక భద్రత ఉండదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు. మరి ఇండియాలో గిగ్ వర్కర్స్ విషయానికి వస్తే 2020-21 నాటికి 77 lakh ఉంటే 2029-30 నాటికి 2.35 crore గిగ్ వర్కర్స్ అవుతారు అని చెప్పేసి గవర్నమెంట్ అంచనా. 2029-2030 నాటికి 2.35 కోట్ల గిగ్ వర్కర్లు ఇండియాలో ఉంటారు అని చెప్పేసి. మరి ఇటీవలే మనం ఒక టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం, 4 సోషల్ సెక్యూరిటీ కోడ్స్, 4 లేబర్ కోడ్స్, 4 లేబర్ కోడ్లు. అందులో ఒకటి సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 ఉంది. దీన్నే సామాజిక భద్రతా కోడ్ 2020, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. మరి ఆ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 గిగ్ వర్కర్స్కి డెఫినేషన్ ఇస్తుంది, నిర్వచనం. అంటే ఎవరు గిగ్ వర్కర్లు అంటే ఇలా వీళ్ళు టెంపరీగా వర్క్ చేసుకుంటూ అర్న్ చేసే వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. మరి అలానే వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఫండ్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోడ్స్ చెప్తున్నాయి. ఈ కోడ్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ అంటే సామాజిక భద్రతా నిధి అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళు అగ్రిగేటర్స్ ఉంటారు కదా, అంటే ర్యాపిడో, ఓలా, వీళ్ళు కంపెనీ ఓనర్లు ఉంటారు కదా, వాళ్ళకేమో ఆదాయం వస్తుంది, వీళ్ళకి ఎక్కువ ఇవ్వరు అసలు. వాళ్ళకు వచ్చే లాభాల్లో వాళ్ళకి సంవత్సరానికి వచ్చే లాభాల్లో 1-2% సామాజిక భద్రతా నిధికి కేటాయించాలి. అంటే ఈ యొక్క ఓలా, ర్యాపిడో ఇటువంటి అగ్రిగేటర్స్ ఎవరైతే ఉంటారో ఓనర్స్, వాళ్ళకు వచ్చే యాన్యువల్ టర్నోవర్లో 1-2% సోషల్ సెక్యూరిటీ ఫండ్కి ఇవ్వాలి, కంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి చెప్తుంది. సో మరి వీళ్ళు ఈ యొక్క గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఈ శ్రమ్ పోర్టల్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ శ్రమ్ పోర్టల్ ఏంటండి? ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ 2021లో లాంచ్ చేసింది. అసంఘటిత కార్మికుల కోసం, అంటే ఎవరు? ఈ యొక్క ఇన్ఫార్మల్ వర్కర్స్ ఉంటారు కదా, కాంట్రాక్ట్ వర్కర్సు, ఈ బిల్డింగ్ పనులు చేసుకునే వాళ్ళు, ఇలాంటి ప్లాట్ఫామ్ వర్కర్సు, వీళ్ళు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవుతే వాళ్ళకి ఒక సోషల్ సెక్యూరిటీ లాంటి బెనిఫిట్స్ కూడా అందుతాయి వాళ్ళకి. సో ఇది గిగ్ వర్కర్స్కి సంబంధించండి. ఇక ఐఎల్ఓ విషయానికి వస్తే ఐఎల్ఓ 1919లో ఏర్పాటైందండి, 1919లో ఏర్పాటైంది. ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ కింద, వెర్సైల్స్ ట్రీటీ కింద ఏర్పాటైంది. ఇది యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ అని చెప్పవచ్చు. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ప్రత్యేక ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన మొట్టమొదటి ప్రత్యేక ఏజెన్సీ. దీంట్లో మెంబర్ కంట్రీస్ 187 ఉంటాయండి, 187 ఉంటాయి. ఇండియా ఫౌండింగ్ మెంబర్, ఇండియా మొదటి నుంచి ఉంది, ఏర్పాటైనప్పటి నుంచి ఉంది. 1969లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఈ ఐఎల్ఓ సంస్థకు వచ్చింది. ఎందుకు వచ్చింది? కార్మికుల వర్కర్స్ రైట్స్ కోసం, కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తుంది కాబట్టి. మరి ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి ఐఎల్ఓ కొన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తుంది, కొన్ని రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుంది. ఉదాహరణకు వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ అని ఒకటి, గ్లోబల్ వేజ్ రిపోర్ట్ అని, వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ అని, ఇటువంటి రిపోర్ట్లను విడుదల చేస్తుంది. సో ఇది అండి ఐఎల్ఓకి సంబంధించి. ఒకసారి నేటికి నోట్స్ రాసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం మనకి ఇక జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేత్రా ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. నేత్రా ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ మరి ఏంటిది? డిఫెన్స్ రంగానికి సంబంధించి. ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వైమానిక నిఘా, కమాండ్ అండ్ కంట్రోల్ మరియు యుద్ధ నిర్వహణ వ్యవస్థ. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నేత్రా. దీని పేరేంటి? నేత్రా అంటే ఏంటి? జనరల్గా మనకి ఇప్పుడు శత్రు దేశాల నుంచి ఎక్కువగా శత్రు దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలు, శత్రు దేశాలకు సంబంధించిన డ్రోన్స్, శత్రు దేశాలకు సంబంధించిన ఫైటర్ జెట్స్ నుంచి మనకి ఎక్కువగా ముప్పు ఉంటుంది, థ్రెట్ ఉంటుంది. సో అలాంటి ఎనిమీ కంట్రీస్కి సంబంధించిన స్టెల్త్ ఫ్రిగేట్స్నైనా, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్నైనా, లేదంటే డ్రోన్స్, అటువంటి వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి, నిఘా ఉంచడం కోసం ఒక రేడార్ స్టేషన్ని డెవలప్ చేశారు. దీన్నే ఒక ఫ్లయింగ్ రేడార్ స్టేషన్గా కూడా పిలుస్తారు. ఫ్లయింగ్ రేడార్ స్టేషన్ అంటే ఇక్కడ మీరు చూస్తే దీన్ని ఒక ఎయిర్ క్రాఫ్ట్ పైన, ఒక యుద్ధ విమానం పైన దీన్ని ఫిట్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఇలా ఫిట్ చేస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం దీన్ని డెవలప్ చేశారు. మరి దీన్ని ఏమని పిలుస్తారంటే ఐ ఇన్ ద స్కై అని కూడా పిలుస్తారు. ఐ ఇన్ ద స్కై అంటే ఏంటి? నింగిలో ఒక కన్ను, నేత్ర. డిఆర్డిఓ డెవలప్ చేసింది దీన్ని. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం తెలుసుకోవాల్సింది, దీనికి ఇప్పుడు
డిఆర్డిఓ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ని ఇవ్వబోతా ఉంది. ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ అంటే ఇక తుది ఆమోదం ఇవ్వబోతా ఉంది. ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారంటే జూన్ 25న బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎయిర్బార్న్ సిస్టమ్స్ వద్ద, బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎయిర్బార్న్ సిస్టమ్ అనే సెంటర్ వద్ద దీనికి ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ని ఇవ్వబోతా ఉన్నారు. మరి ఇక్కడ మనం దీని గురించి కొన్ని ఫీచర్స్ తెలుసుకోవాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీచర్స్ అంటే దీనికి రేంజ్ ఎంత ఉంటుంది, దీన్ని ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్ పైన ఫిట్ చేస్తారు, అటువంటివి. సో ఇక్కడ మీరు చూస్తే దీన్ని ఐ ఇన్ ద స్కై అని పిలుస్తారు. ఎయిర్బార్న్ సర్వైలెన్స్ కోసము దీన్ని జనరల్గా బ్రెజిల్ కంట్రీకి చెందిన ఎంబ్రాయర్ EMB 145 జెట్ ఎయిర్ క్రాఫ్ట్ పైన దీన్ని సెటప్ చేస్తారండి. ఈ రేడార్ని బ్రెజిల్ కంట్రీకి చెందిన ఎంబ్రాయర్ EMB 145 అనే ఒక జెట్ ఎయిర్ క్రాఫ్ట్ పైన దీన్ని ఫిట్ చేస్తారు ఈ రేడార్ని. ఇది ట్విన్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. 2 ఇంజన్లు ఉంటాయి ఇందులో. మరి దీని రేంజ్ వచ్చేసి 250 కిలోమీటర్స్. అంటే ఏంటి, ఇది 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశాలకు చెందిన స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, డ్రోన్స్ని గుర్తిస్తుంది, డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రాజెక్ట్ కుషా. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ప్రాజెక్ట్ కుషా గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మన ఇండియన్ డిఫెన్స్లో ఇదొక గేమ్ చేంజర్, భారతదేశ రక్షణ రంగ వ్యవస్థలో ఇదొక విప్లవాత్మకము, ఒక గేమ్ చేంజర్ అని చెప్పేసి దీని గురించి ప్రస్తావించారు. సో మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కానీ డిఫెన్స్ మినిస్టర్స్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్స్ అయినా ఎవరైనా ఏదైనా ఒక దాని గురించి ప్రస్తావించినప్పుడు, న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు మనం తప్పకుండా తెలుసుకోవాలండి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ డిఫెన్స్ సెక్టార్లో మనం చాలా అద్భుతంగా డెవలప్ అవుతూ ఉన్నాం. ఉదాహరణకు మనము ఎక్కువగా రష్యా నుంచి ఇటీవలే 4th స్క్వాడ్రన్ ఆఫ్ S-400 ట్రంప్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా మనము రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. 5 స్క్వాడ్రన్లలో భాగంగా 4 స్క్వాడ్రన్లను ఇంపోర్ట్ చేసుకున్నాం. 5వ స్క్వాడ్రన్ 2027లో రాబోతా ఉంది. అలానే మనము 2035 కల్లా మన సొంత లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా నిర్మించాలనుకుంటున్నాం, మిషన్ సుదర్శన్ చక్ర పేరిట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ సందర్భంగా ప్రకటించారు 2035 కల్లా మిషన్ సుదర్శన్ చక్ర పేరిట ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనము నిర్మించబోతా ఉన్నామని చెప్పేసి. మరి ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ప్రాజెక్ట్ కుషా అనేది కూడా ఒక లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. ఇదొక లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. దీన్ని డెవలప్ చేసింది DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది దీని యొక్క ఫీచర్స్. ఇప్పుడు మనకి ఇది ఏ టైప్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్? ఇప్పుడు S-400 కూడా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. మరి ఇప్పుడు ప్రాజెక్ట్ కుషాలో భాగంగా మనము ఒక మల్టీ లేయర్డ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనము నిర్మిస్తూ ఉన్నాం. మల్టీ లేయర్డ్, ఒక విధంగా చెప్పాలి అంటే S-400 పైన మనము ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలి. S-400 లాంటి సిస్టమ్స్ని మనమే డెవలప్ చేయాలి, మనము ఫారిన్ కంట్రీస్ పైన డిపెండెన్స్ తగ్గించాలి అన్న ఉద్దేశంతో మనం దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ప్రాజెక్ట్ కుషాలో భాగంగా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, లాంగ్ రేంజ్ ఇండిజినస్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ స్వదేశీయంగా డెవలప్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మీరు చూసుకుంటే మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటేనే జనరల్గా గుర్తు రావాల్సినది త్రిశూలు, ఆకాష్. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో మనము మిసైల్ రంగంలో ఆత్మనిర్భరతను సాధించాలి, సెల్ఫ్ రిలయన్స్ను సాధించాలి అని చెప్పేసి అప్పటి భారత మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం గారి సారథ్యంలో, ఆయన లీడర్షిప్లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983ని మనము స్టార్ట్ చేసాం. అందులో భాగంగా మనము త్రిశూలు, ఆకాష్ అని చెప్పేసి 2 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని డెవలప్ చేసాం. అయితే త్రిశూల్ అనేది షార్ట్ రేంజ్, ఆకాష్ అనేది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, త్రిశూలు షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. కానీ ఈ ప్రాజెక్ట్ కుషాలో భాగంగా మల్టీ లేయర్డ్ అంటే ఏంటి, ఇప్పుడు శత్రు దేశాలకు సంబంధించిన స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లు, డ్రోన్స్, ఫైటర్ జెట్టు వస్తూ ఉంటాయి.
150 కిలోమీటర్ల దూరంలో వస్తూ ఉంటాయి, 250 కిలోమీటర్ల దూరంలో వస్తూ ఉంటాయి, 350 కిలోమీటర్ల దూరంలో వస్తూ ఉంటాయి. వాటిని ముందుగానే గుర్తించడానికి ఒక 3 రకాల ఇంటర్సెప్టర్ మిసైల్స్ని ఏర్పాటు చేస్తారు. ఇంటర్సెప్టర్ మిసైల్స్ అంటే వాటిని ఛేదించే మిసైల్స్ని ఇంటర్సెప్టర్ అంటారు. ఇంటర్సెప్టర్ అంటే ఏంటి? ఛేదించాలి, అడ్డుకోవాలి, అదే ఇంటర్సెప్టర్. సో మరి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండి ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ కుష లాంగ్ రేంజ్ ఇండిజినస్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, రష్యాకు సంబంధించిన S-400 ట్రంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి మనం కాంపిటీషన్గా తయారు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా 3 రకాల ఇంటర్సెప్టర్ మిసైల్స్ని ఏర్పాటు చేస్తాం. ఒకటి M1 అనే ఒక ఇంటర్సెప్టర్ మిసైలు. ఇది 150 కిలోమీటర్ల దూరంలో శత్రు దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలు అటువంటివి వస్తూ ఉన్నప్పుడు, ఆ ముప్పులు వస్తూ ఉన్నప్పుడు ముందుగానే గుర్తిస్తుంది. M1 రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్స్, అంటే 150 కిలోమీటర్స్ దూరంలో ఉండగానే డిటెక్ట్ చేస్తుంది. మరొకటి M2 250 కిలోమీటర్స్ దూరంలో ఉన్న థ్రెట్స్ని, టార్గెట్స్ని డిటెక్ట్ చేస్తుంది. N3 350 నుంచి 400 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న ఏరియల్ టార్గెట్స్ని డిటెక్ట్ చేస్తుంది. మరి ఇందాక చెప్పినట్టు ఆ మిషన్ సుదర్శన్ చక్రాన్ని మనము 2035 కల్లా డెవలప్ చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాజెక్ట్ కుషాకి ఖర్చు ఎంత అవుతుందంటే సుమారుగా 21,700 crore, 21,700 కోట్లు, 21,700 కోట్లు. దీన్ని మోస్ట్లీ 2028-2030 కల్లా ప్రాజెక్ట్ కుషాని డెవలప్ చేయబోతూ ఉన్నారు పూర్తి స్థాయిలో. దీనినే ఈ ప్రాజెక్ట్ కుషానే ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇస్తానండి. నెక్స్ట్ వన్, IITs ఇన్ న్యూస్. వార్తల్లో ఉన్న ఐఐటీలు. మానవ మెదడు కాండం యొక్క 3D అట్లాస్ను అభివృద్ధి చేసిన ఐఐటి మద్రాస్ హ్యూమన్ బ్రెయిన్ స్టెమ్కి సంబంధించిన 3D అట్లాస్ను రిలీజ్ చేసింది. ఐఐటి మద్రాస్ హ్యూమన్ బ్రెయిన్ స్టెమ్కి సంబంధించిన 3D అట్లాస్ని రిలీజ్ చేసింది. ఇక్కడ బ్రెయిన్ స్టెమ్ అంటే మెదడు కాండము. మరి ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది మన యొక్క బ్రెయిన్లో ఒక కాంప్లెక్స్ రీజియన్, ఒక క్లిష్టమైన ఏరియా బ్రెయిన్ స్టెమ్. మరి ఆ బ్రెయిన్ స్టెమ్కి సంబంధించి ఆ రీసెర్చ్, ఆ యొక్క మానవ మెదడు కాండం హ్యూమన్ బ్రెయిన్ స్టెమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్పేసి ఒక 3D అట్లాస్ని డెవలప్ చేశారు. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, MRI టెక్నాలజీ, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ టెక్నాలజీ, అటువంటి టెక్నాలజీస్ని ఉపయోగించి ఈ 3D అట్లాస్ని రిలీజ్ చేశారు. మరి దీన్ని రిలీజ్ చేసింది ఐఐటి మద్రాసుకు చెందిన సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్. మరి అట్లాస్ నేమ్ ఏంటి అంటే యాంకర్ అని పేరు పెట్టారు. యాంకర్ అంటే అట్లాస్ ఆఫ్ న్యూరోకెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ స్టెమ్ విత్ 3D రీకన్స్ట్రక్షన్. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్, నియామకాలు. కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్. ఇండియన్ ఆర్మీకి నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా, ఇండియన్ ఆర్మీకి న్యూ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ గారిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. గవర్నమెంట్ అపాయింటెడ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. మరి త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. దీనికి కమాండర్గా, సుప్రీం కమాండర్గా ఎవరుంటారు? ప్రెసిడెంట్ ఉంటారు. భారత త్రివిధ దళాలకి సుప్రీం కమాండర్గా రాష్ట్రపతి వ్యవహరిస్తారు. మరి ఆ నియామకానికి ఎవరు ఆమోదం తెలపాలి అంటే రాష్ట్రపతిని. గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది కానీ ఫైనల్గా రాష్ట్రపతి ఆమోదం తెలపాలి, వాళ్ళ సీల్ ఉండాలి. సో నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మరి ఎప్పుడు ఈయన పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారంటే June 30, 2026 నుంచి పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీకి చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. ఆయన స్థానంలో ఈయన రాబోతూ ఉన్నారు. మరి ఎప్పటి వరకు ఈయన పదవీ కాలం ఉంటుందంటే August 31, 2028 వరకు ఈయన టెన్యూరు. మరి ఈయన April 2026లో, అంటే జస్ట్ 2 months బ్యాక్ వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీకి వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్గా కూడా బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నారు. ఈయనకి ఆర్మ్డ్ ఫోర్సెస్లో 40 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక ఇండియన్ ఆర్మీ డే మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. January 15th ఎవ్రీ ఇయర్ ఇండియన్ ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా సుదర్శన్ పట్నాయక్. రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా సుదర్శన్ పట్నాయక్. రష్యాలో ఒక శాండ్ ఆర్ట్ కాంపిటీషన్ జరిగింది. శాండ్ ఆర్ట్ అంటే ఏంటి? సైకత శిల్పాలు, ఇసుకతో శిల్పాలు తయారు చేస్తూ ఉంటారు కదా. మనకి ఇసుకతో శిల్పాలు తయారు చేసే భారతీయుడు అంటే గుర్తు రావాల్సినది సుదర్శన్ పట్నాయక్.
ఒడిషాకు చెందిన వ్యక్తి. మరి ఇప్పుడు రష్యాలో 2వ అంతర్జాతీయ శాండ్ స్కల్ప్చర్ ఫెస్టివల్ జరిగింది. రష్యాలో 2nd ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ శాండ్ స్కల్ప్చర్ జరిగింది. అక్కడ ఈ టోర్నమెంట్ని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్గా ఈయన రికార్డు సృష్టించాడు. మరి సుదర్శన్ పట్నాయక్ గారికి ఎందుకు అవార్డు వచ్చిందంటే రష్యాలో జరిగిన ఈ ఈవెంట్లో పర్యావరణానికి కృషి చేయడం కోసం, పర్యావరణాన్ని రక్షించాలి అని చెప్పేసి అవగాహన తీసుకురావడం కోసం ఒక 3 మీటర్ల మేర ఇసుకతో ఒక శిల్పాన్ని తయారు చేశాడు. 3 మీటర్స్ శాండ్ స్కల్ప్చర్ని చేశాడు, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి అవేర్నెస్ తీసుకురావడం కోసం. సో మరి ఈయనకి 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది. 2014లో పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో టాప్ ప్లేస్ ఏ కంట్రీ, ఇండియా ర్యాంక్ ఎంత, ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారో అటువంటి బేసిక్ థింగ్స్ ట్రై చేయండి. కానీ నేను అడిగిన క్వశ్చన్, జోజిలా టన్నెల్ లెంగ్త్ ఎంత అంటే 13.15 కిలోమీటర్స్. ఇది జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్ని లడఖ్లోని మినమార్గ్ ప్రాంతాలని కనెక్ట్ చేసే ఒక బై డైరెక్షనల్ టన్నెల్. ఆసియాలోనే అతి పొడవైన బై డైరెక్షనల్ టన్నెల్, ఆసియాస్ లాంగెస్ట్ బై డైరెక్షనల్ టన్నెల్. అలానే ఇండియాస్ లాంగెస్ట్ టన్నెల్ అని కూడా చెప్పవచ్చు, భారతదేశపు అతి పొడవైన టన్నెల్. దీన్ని నిర్మించింది మేఘా ఇంజనీర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ, హైదరాబాద్, తెలంగాణ. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇక ఏమైనా రిమైనింగ్ కరెంట్ అఫైర్స్, ఇంకా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటే రేపు డెఫినెట్లీ కవర్ చేద్దామండి, మిగిలిపోయిన టాపిక్స్ ఏమన్నా ఉంటే. ఇక ఇవాళ రివిజన్లో భాగంగా ఫ్రాన్స్, స్లోవేకియాలో ప్రధాని మోడీ 6 రోజుల పర్యటన. 52వ G7 సమ్మిట్ ఫ్రాన్స్. భారత్ ఇన్నోవేట్స్ ప్లాట్ఫామ్ని ఆవిష్కరించిన మోడీ, ప్రెసిడెంట్ మ్యాక్రాన్. గిగ్ వర్క్ కోసం తొలి అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదించిన అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO కన్వెన్షన్ నంబర్ 193. నేత్ర ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఐ ఇన్ ద స్కైగా దీన్ని పిలుస్తారు. ప్రాజెక్ట్ కుషా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. మానవ మెదడు కాండం యొక్క 3D అట్లాస్, IIT మద్రాస్. కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్. రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026 గెలిచిన తొలి భారతీయుడిగా సుదర్శన్ పట్నాయక్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.